హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డిసెంబర్ 20 తేదీన ఉదయం గణితం ప్లస్ సైన్స్ సంబంధించినటువంటి పేపర్ 2 టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి బిట్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ సంబంధించి అన్ని బిట్లు, సైకాలజీ అలాగే మెథడాలజీ, ఐసీటీ ఇలా అన్ని బిట్లకు సంబంధించి మనకు అందిన సమాచారం ప్రకారం డిస్కస్ చేద్దాం. మరి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏవైనా తెలిసిన బిట్లు ఉంటే వాటిని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద మెసేజ్ చేయండి. మ్యాథ్స్లో ఫస్ట్ బిట్ అయితే 24 హోల్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్ ప్లస్ 600 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అంటూ ఒక ఆప్షన్ అయితే ఒక లెక్క అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 601 హోల్ స్క్వేర్ అనేది ఆన్సర్. అలాగే ఒక అర్ధగోళ వ్యాసార్థము 3.5 సెంటీమీటర్స్ అయితే అంతే వ్యాసార్థం గల శంకు గోళంపై అర్ధగోళంపై ఉండగా ఆ మొత్తం పటం యొక్క ఎత్తు 15.5 సెంటీమీటర్లు అయినా ఆ పటం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అంటూ ఒక లెక్క అయితే అడిగారు. అలాగే మరో లెక్క అయితే 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వ్యాసార్థాలు గల గోళములు కరిగించి ఒక స్తూపంగా తయారు చేసిన దాని ఎత్తు 11 సెంటీమీటర్లు అయినా దాని యొక్క ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగే విధంగా ఒక బిట్ అయితే అడిగారు. అలాగే మరో లెక్క 3 నాణెములను ఒకేసారి ఎగరవేసినప్పుడు 2 బొమ్మలు పడే సంభావ్యత ఎంత అంటూ ఒక లెక్క అయితే అడిగారు. దీనికి 3/8 ఆన్సర్. నెక్స్ట్ ఒక శ్రేణి మీద అంక శ్రేణి మీద ఒక లెక్క అయితే అడిగారు. 21, 18, 15 అండ్ సో అనేటటువంటి అంక శ్రేణిలో ఎన్నో పదం అనేది -18 అవుతుందంటూ మనకి ఆ లెక్క అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ దీనికైతే a+n-1 ఇంటూ d అనేది సూత్రంగా వేసుకొని చేయాలి. నెక్స్ట్ 1 నుంచి 100 వరకు గల సంఖ్యలలో 2చే భాగించబడి 3చే భాగించబడని సంఖ్యలు ఎన్ని అంటూ ఒక టైం టేకింగ్ ప్రాబ్లం అయితే అడిగారు. దీనికి 34 ఆన్సర్ అనుకుంటా. నెక్స్ట్ 3 cot square ఆఫ్ x-5 degrees ఈక్వల్ టు 1 అయినా x ఈక్వల్ టు ఎంత అంటూ ఒక లెక్క అడిగారు. దాని కింద ఆప్షన్స్ అయితే 55 డిగ్రీలు, 65 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు అంటూ ఇచ్చారు. తర్వాత మరో ప్రాబ్లం 1/1 ప్లస్ ఆఫ్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 అంటూ ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్నటువంటి ఆ విధమైనటువంటి కన్స్ట్రక్ట్ అయ్యేటటువంటి బిట్టు ఇదే విధంగా ఉంటుంది. ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరో బిట్ ఏంటంటే x ఈక్వల్ టు 5 అయినప్పుడు x⁻1/3 ప్లస్ x⁻−1/3 ఆఫ్ x⁻2/3 ప్లస్ x⁻−2/3 -1 యొక్క విలువ ఎంత అంటే అడిగారు. ఇది a³ ప్లస్ b³ అనే సూత్రంతో దీన్ని కూడా చేయొచ్చు. అలాగే tan θ మైనస్ cot θ tan θ ప్లస్ cot θ విలువ ఎంత అడిగారు. ఇక్కడ ఈ బిట్లో ఎలా అడిగారంటే ఆప్షన్స్ కూడా దీనికి 3 ఆన్సర్లు వచ్చే విధంగా ఉన్నాయి. అలా 3 ఆన్సర్లు వచ్చే విధంగా అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్నింటిని కలిపి అన్నీ అవుతాయి అంటూ ఒక ఆప్షన్ అయితే కొంచెం టైం టేకింగ్ బిట్ అయితే అడగడం జరిగింది. తర్వాత 3x + y ఈక్వల్ 7 అయినా 3/8 యొక్క ప్రతిబింబం ఎంత అంటూ ఒక బిట్ అయితే అడిగారు. దీనికి ఆప్షన్స్లో 1 4 4 1 -1 -4 -4 -1 అనేటువంటి బిందువులు ఇచ్చారు. అలాగే 1 0 4ల ఆ బిందువుల మధ్య దూరం 5 అయినా ఏ విలువ ఎంత అంటూ ఒక లెక్క అడిగారు. దీనికి ఆన్సర్ +or-4. అలాగే 2 కటకాలను టచ్ చేసి పుటాకార కటకంగాను కుంభాకార కటకంగాను ఒక విద్యార్థి గుర్తించాడు. అయినా ఇందులో ఆయన సాధించినటువంటి స్కిల్ ఏంటంటూ అడిగారు. ఆయన సాధించినటువంటి ఏంటంటే అడిగారు. ఆప్షన్స్లో నైపుణ్యం, సంశ్లేషణ, విశ్లేషణ, అవగాహన ఉంది. ఈ విధంగా దానికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళలో దత్తాంశం పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి వీలున్న పద్ధతి ఏదంటూ మరొక బిట్ అడిగారు. దీనికి సంశ్లేషణ, విశ్లేషణ, నిగమన, ఆగమన అంటూ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కొఠార కమిషన్ ప్రకారం పాఠశాల పని దినములు వర్కింగ్ డేస్ ఎన్ని అంటూ అడిగారు. ఆప్షన్స్లో 180, 200 డేస్, 230 డేస్, 250 డేస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యక్ష పరిస్థితులను కల్పిస్తూ బోధించడం అనేది ఒక డాష్ అంటూ కింద ఆప్షన్స్లో యథార్థ అనుభూతి, నాటకీకరణ, కల్పిత అనుభూతి అంటూ ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే NEP 2020 మీద ఒక బిట్ అయితే అడిగారు. అలాగే మ్యాచింగ్ అనేది ఒకటి ఇచ్చారు. జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగాలకు సంబంధించినటువంటి ఆ గుణాలని ఇస్తూ వాటిని సరైనటువంటి జతని
ఇందులో ఏది ఉందంటూ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు సైకాలజీలో స్మృతి చిహ్నం మీద ఒక బిట్ అడిగారు, బ్రౌన్ సిద్ధాంతం గురించి ఒక బిట్ అడిగారు, అలాగే కౌమార దశ కాలం అనేది ఒకటి అడిగారు. అక్కడ ఆప్షన్స్లో అయితే 12 నుంచి 14 సంవత్సరాలు, లేదా 10 నుంచి 12 సంవత్సరాల, లేదా 13 నుంచి 18 సంవత్సరాలు అంటూ ఆప్షన్స్ అయితే అడగడం జరిగింది. ఆ తర్వాత నైతిక విలువలు ఏ దశలో పూర్తిగా అభివృద్ధి చెందుతాయి అంటూ అడిగారు. ఆప్షన్స్లో శైశవ దశ, పూర్వ బాల్య దశ, బాల్య దశ, కౌమార దశ అంటూ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజ్ఞా లక్షణాలతో పాటు మూర్తిమత్వ లక్షణాలు, వైఖరి లక్షణాలు, ఇలా అన్నింటిని కలిపి ఏమంటామంటూ ఒక బిట్ అయితే ఇచ్చారు. దీన్ని డిఫరెంట్గా దీనికి ఆప్షన్స్లో ప్రజ్ఞ, నైపుణ్యం, సహజ సామర్థ్యం, వైఖరి అంటూ ఇచ్చారు. నెక్స్ట్, చదువులో రాణించలేని విద్యార్థి ఆటల్లో రాణించడం అనేది ఏంటంటూ ఒక రక్షక తంత్రం మీద ఇది బిట్ అడిగారు. ఇది ఉపసంహరణ ఆప్షన్స్లో ఉంది. ఉపసంహరణ, పరిహారం, విస్థాపనం, స్వయం ప్రేరకం ఇలాంటివి ఇచ్చారు. అందులో పరిహారం దాని ఆన్సర్. నెక్స్ట్, నిర్వచనాలు 2-3 బిట్లు అయితే అడిగారు. మూర్తిమత్వం మీద ఒక నిర్వచనం, అలాగే స్మృతి చిహ్నాల మీద, స్మృతి మీద ఒక నిర్వచనం, ఇలా ఒక 3 నిర్వచనాలు అయితే అడిగారు. నెక్స్ట్ బిట్, అన్ని విలువలతో పాటు బీజగణిత సమస్యలకు అనువైనటువంటిది ఏది అని అడిగారు. దానికి ఆప్షన్స్లో సగటు, బాహుళకం, మధ్యగతం అంటూ ఇలా ఇచ్చారు. అలాగే టేబుల్ చార్టు, ఫ్లో చార్టు, వృత్త చార్టు వీటికి సంబంధించిన అంశాలతో మ్యాచ్ చేయమని, జత చేయమని ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఐసీటీలో ఎంఎస్ వర్డ్ 2013కి సంబంధించి ఎన్ని రకాలుగా ఉంటుందంటూ ఒక బిట్ అయితే అడిగారు. దానికి ఆప్షన్స్లో 4, 5, 6, 7 అంటూ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే Ctrl+V అనున్నది దేనికి సంబంధించి, డిలీటా, కాపీయా, పేస్ట్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో పేస్ట్ ఆప్షన్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, 21వ శతాబ్ద సవాళ్ళను ఎదుర్కొనే కమిషన్కి సంబంధించి సరికానిది ఏంటంటూ కిందన జత చేస్తూ కొన్ని అంశాలు ఇచ్చారు. అలాగే ఈ క్రింది వాళ్ళలో నిర్మాణాత్మక సిద్ధాంతం ఏది అంటూ కిందన 4 సిద్ధాంతాల పేర్లు ఇచ్చి అడిగారు. అందులో వైగోట్స్కి, బ్రౌనర్ ఇలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనకి ఏవైతే చెప్పారో 3 అంశాల మీద, ఆర్జితంగా ఉన్నటువంటి రకాలు కానీ, చలన కౌశలాల మీద కానీ, శరీర ఉపరితల శక్తికి సంబంధించి కానీ ఆయన 3 రకాలుగా విభజనలు అయితే మనకి పరిచయం చేశారు కదా, వాటిని ఒకదానితో ఒకటి లింక్ చేసి జత చేయమని కొంచెం టైం టేకింగ్ బిట్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్, ఇంగ్లీష్ సంబంధించి వస్తే, ఇంగ్లీషు పాసేజ్లు అయితే 3 పాసేజ్లు అడిగి ఒక్కొక్క పాసేజ్ని ఒక్కొక్క క్వశ్చన్ అడిగారు. అందులో ఒక పాసేజ్ అయితే, ధర్మరాజు లివ్డ్ ఇన్ ఏ విలేజ్, హీ హ్యాడ్ 2 sons, వాళ్ళ పేర్లు గుణరాజు అండ్ జనరాజు అంటూ ఇచ్చి 2 పేర్లు అయితే ఇచ్చారు. అందులో గుణరాజు వాజ్ ఏ హార్డ్ వర్కర్ అండ్ హీ సపోర్టెడ్ టు హిజ్ ఫాదర్ ఆల్వేస్, అదర్ బ్రదర్ ఈజ్ నాట్ అంటూ ఇచ్చి కిందన హూ ఈజ్ సపోర్టెడ్ టు ద ఫాదర్ అంటూ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇదే విధంగా ఒక 3 పాసేజ్లు ఇచ్చి కిందనైతే ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరిగింది. వాటితో పాటు రాజు సెడ్ టు సమ్వన్, యు ఆర్ సో టైర్డ్, వై డోంట్ యూ టు టేక్ రెస్ట్ అంటూ ఒక క్వశ్చన్ అడిగారు. అయితే ఇది గివింగ్ పర్మిషన్, ఆఫరింగ్ హెల్పా, లేదా అడ్వైజా, ఆర్డర్ అంటూ అడిగారు ఈ ప్రశ్నకి. నెక్స్ట్, క్రింది వాళ్ళు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో లేని జత ఏదంటూ అడిగారు. అంటే జతల్లో కూడా ఒక దాంట్లో 4 అక్షరాలతో స్పెల్లింగ్ ఉంటే మరొక దాంట్లో 3 అక్షరాలతో ఇవ్వడం, ఆ విధంగా ఒక కన్ఫ్యూజ్డ్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనకి కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అయితే 4 అందులో సరైనవి ఏవి అంటూ మళ్ళీ టైం టేకింగ్గా క్వశ్చన్ ట్యాగ్లో సరైనది ఏదంటూ మ్యాచ్ చేసి చెప్పమని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అలాగే కృష్ణ సెడ్ టు వై డు యూ అంటూ ఒక క్వశ్చన్ మీద వైతో క్వశ్చన్ ఉంటూ ఒక డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని కూడా అడిగారు. దీని కంజంక్షన్ వైతో ఉన్న వాటిని ఎలిమినేషన్ చేసుకొని చేయొచ్చు. అలాగే మన కుటుంబ సభ్యులకు అనే రాసే లెటర్ ఏదంటూ అడిగారు. అది ఫార్ములా, ఇన్ఫార్ములా, అఫీషియల్ అంటూ అడిగారు. ఇన్ఫార్మల్ లెటర్. అలాగే క్రింది వాణిలో ఫార్మల్ లెటర్కి సంబంధించినది ఏదని అడిగారు. అంటే హీ డాష్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటూ ఒక క్వశ్చన్ అడిగారు. దీనికి హ్యాజ్ లివ్డ్, హ్యాడ్ లివ్డ్, హ్యాజ్ బీన్ లివింగ్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో హ్యాజ్ బీన్ లివింగ్ అనేది ఆన్సర్.
నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ఒకటి ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు కూడా 4 ఏది రైట్ యాక్టివ్ అంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటటువంటి సెంటెన్సెస్లో ఏది రైట్ అంటూ 4 ఆప్షన్లు ఇచ్చి అందులో వెతుక్కునే విధంగా టైం టేకింగ్ బిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సినానిమ్ మీద, యాంటోనిమ్ మీద, ఆర్టికల్స్ మీద ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అలాగే కాంపౌండ్ సెంటెన్స్ ఇచ్చి కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చడం కూడా ఒక క్వశ్చన్ అడిగారు. నౌన్ క్లాజ్ని గుర్తించమని ఒక క్వశ్చన్. అలాగే పంక్చువేషన్స్ మార్క్స్ కింద వాళ్ళు ఏది రైట్ అంటూ 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో 1 and 2, 3 and 4 అంటే అలా టైం టేకింగ్ అయ్యే విధంగా అయితే మరొక క్వశ్చన్ ఇచ్చారు. ప్రపోజిషన్స్లో 2 ఇచ్చారు. ఇఫ్ క్లాజ్లో ఫస్ట్ మెథడే ఇచ్చారు. ఇలా ఇంగ్లీష్ సంబంధించి బిట్లు ఇలా ఉన్నాయి. ఈ విధంగా పేపర్ 2 గణితం ప్లస్ సైన్స్ సంబంధించి టెట్ పేపర్ అయితే 20వ తేదీ మార్నింగ్ సెషన్లో బిట్లు అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కువ బిట్లు ఏంటంటే మ్యాచింగ్ చేసే విధంగా ఒక చోట ఉన్నటువంటి 5 సిద్ధాంతాలు ఉంటే 5 సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలని మ్యాచ్ చేస్తే ఇందులో సరి అయింది ఏదంటూ అడిగారు. డైరెక్ట్గా ఒక సిద్ధాంతం పేరు ఇచ్చి దానికి సంబంధించిన ప్రశ్న అడిగే విధానం కన్నా ఎక్కువగా టైం టేకింగ్ చేసే విధంగా అయితే బిట్లు ఉన్నాయి. మరి ఈ విధంగా అయితే పేపర్ మోడల్ అనేది విధానం అయితే మారింది, అడిగే విధానం మారింది. అంతా వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి టైం టేకింగ్ తీసుకునే విధంగా బిట్స్ ఉండడం వల్ల టైం అనేది అడ్జస్ట్ చేసుకోలేకపోవడమే అవ్వచ్చు, లేదంటే తొందరలో కొన్ని తప్పులు పెట్టే అవకాశం అయితే పేపర్లో ఉంది. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఇంకేవైనా బిట్లు మీకు తెలిసినట్లయితే ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో బిట్స్ మెసేజ్ రూపంలో పెట్టండి. అలాగే మీకు దీనిపై ఏదైనా అభిప్రాయం ఉంటే దీని కింద సవినయంగా ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ కామెంట్తో మీ అభిప్రాయం తెలియజేయండి. మరి అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ.